భారత జాతీయోద్యమం ఆవిర్భవించడానికి అయినటువంటి ఏ ఏ కారణాలు ఉన్నాయి, ఆ కారణాలన్నిటి గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. అంటే పూర్తిగా ఇక్కడ భారత జాతీయోద్యమం ఏ ఏ అంశాల ద్వారా, ఏ ఏ కారణాల ద్వారా ఆవిర్భవించడం జరిగింది అంటే ప్రధానంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈ ఆంగ్లేయుల పాలన, తరువాత పాశ్చాత్య విద్యా విధానం, తరువాత వార్తాపత్రికలు, సాహిత్య రచనలు, నెక్స్ట్ లార్డ్ లిట్టన్ పరిపాలనా సంస్కరణలు, గిల్బర్ట్ బిల్ వివాదం, వీటి ద్వారా పూర్తిగా కూడా మనకు భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన అనేది ఏర్పాటైందని చెప్పాను లాస్ట్ క్లాస్లో. అది కూడా భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన ఎప్పుడు ఏర్పాటైందని చెప్పాను? 1885 డిసెంబర్ 28వ తేదీన మనకు భారత జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నారు దీన్ని? పూర్తిగా కూడా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారతదేశానికి స్వేచ్ఛా స్వతంత్రాలు తీసుకురావాలనే ఉద్దేశంతో తన శాయశక్తుల ప్రయత్నం చేయాలని ఈ భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఓకేనా? ఈ విధంగా పూర్తిగా కూడా మనకి ఈ భారత జాతీయోద్యమం ఆవిర్భవించడం జరిగింది. తరువాత ఇప్పుడు ఈ లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టినటువంటి పరిపాలనా సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి మన భారతదేశంలో, లేదా స్థానిక స్వపరిపాలనా వ్యవస్థకు ఈ మూల పురుషుడు అని చెప్పుకుంటాం కదా. ఎవరంటే ఈ స్థానిక స్వపరిపాలనా వ్యవస్థకు మూల పురుషుడు అనేటువంటి వాడు ఎవరని చెప్పుకుంటాం మనం? ఈ లార్డ్ రిప్పన్ అని చెప్పుకుంటాం. వాటి గురించి, అదేవిధంగా ఈ లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టినటువంటి పరిపాలనా సంస్కరణల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా? అంటే మన దేశంకు వచ్చినటువంటి రాజ ప్రతినిధుల్లో పేరు గలవాడు, భారతీయులను అంటే భారతీయుల ప్రేమాభిమానాలు పొందినటువంటి వ్యక్తిగా కూడా మనం ఎవరి గురించి చెప్పుకుంటామంటే ఈ లార్డ్ రిప్పన్ గురించి చెప్పుకుంటాం. ఎందుకు? ఇతను స్థానిక స్వపరిపాలనా పితామహుడుగా కూడా చెప్పుకోవచ్చు మనం. అంటే పూర్తిగా కూడా మన భారతదేశంలో స్థానిక స్వపరిపాలన గురించి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉదారభావ స్వభావుడు, మేధావి, సంపన్నుడు, విశాల హృదయం కలవాడని కూడా చెప్పుకోవచ్చు మనం లార్డ్ రిప్పన్ గురించి. అంటే ఈ లార్డ్ రిప్పన్ ప్రధాన ఆశయాలు ఏవి అంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా భారతదేశ సంక్షేమం కోసం ఆయన పూర్తిగా కూడా కృషి చేస్తాడనమాట. అంటే ఏంటి? మన భారతదేశ సంక్షేమం కోసం ఈ లార్డ్ రిప్పన్ పూర్తిగా కూడా కృషి చేశాడని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్థానిక సంస్థల ద్వారా భారతీయులను రాజకీయ విద్య నేర్పి చైతన్యవంతులను చేసి స్వయం పాలనా వ్యవస్థను వారిని ప్రోత్సహించడం ఇదే ప్రధాన లక్ష్యంగా కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. ఏంటి? ఈ స్థానిక సంస్థల ద్వారా భారతీయులు రాజకీయంగా అభివృద్ధి చెందాలి, అదే విద్యాపరంగా అభివృద్ధి చెందాలి, చైతన్యవంతులను చేసి స్వపరిపాలనా వ్యవస్థకు వారిని ప్రోత్సహించే విధంగా చేసినటువంటి వ్యక్తిగా కూడా మనం ఈ లార్డ్ రిప్పన్ గురించి చెప్పుకుంటాం. ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఈ విదేశాంగ విధానానికి యుద్ధాలకి స్వస్తి చెప్పి ప్రపంచ శాంతి నెలకొల్పటకై ఇలాంటి సాధనాలకై లార్డ్ రిప్పన్ 2 పరిపాలనా విధానాలను ప్రవేశపెట్టాడనమాట. ఒకటి ఏంటి? ఆంతరంగిక సంస్కరణలు, నెక్స్ట్ వన్ విదేశాంగ విధానం. ఈ 2 పరిపాలనా సంస్కరణలను మన భారతదేశంలో ఈయన ప్రవేశపెట్టాడని కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే ప్రధానంగా చూసుకున్నట్టే ఆంతరంగిక సంస్కరణలు, విదేశాంగ విధానం. ఓకేనా? ఫస్ట్ వన్ ఇప్పుడు ఆంతరంగిక సంస్కరణల్లో చూద్దాం. ఏంటి? ఈ ఫస్ట్ వన్ ఆంతరంగిక సంస్కరణలో ప్రాంతీయ భాషా పత్రికలకు స్వతంత్ర చట్టం. ఓకేనా? అంటే ఈ ప్రాంతీయ భాషా పత్రికలకు స్వతంత్ర చట్టం తీసుకురావడం అంటే లార్డ్ రిప్పన్ తన పాలనా కాలంలో స్వదేశీ భాషలో ప్రచారం అవుతున్నటువంటి వార్తా పత్రికలన్నింటినీ కూడా రద్దు చేసి కేవలం ఆంగ్ల భాషలో పత్రికలు ముద్రించేటట్లు చట్టం చేశాడనమాట. దీని వలన దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ భాషలు వెనకబడి, అంతేకాక మన భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవడం ప్రజలకు కష్టమైపోయిందనమాట. కానీ ఈ లార్డ్ రిప్పన్ ప్రభువు భారతీయ ప్రజలు మనోగతాలను అర్థం చేసుకొని ప్రాంతీయ భాషలోనే పత్రికలు వెలువడే విధంగా అంటే ప్రాంతీయ భాషలోనే పత్రికలను ముద్రించే విధంగా కూడా ఆజ్ఞను జారీ చేశాడనమాట. అంటే వీటి వలన మన భారతీయ ప్రజలలో రాజకీయ చైతన్యం మెరుగుపరిచినటువంటి వ్యక్తిగా కూడా మనం ఈ లార్డ్ రిప్పన్ గురించి చెప్పుకుంటాం. ఓకేనా? అంటే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ
స్వతంత్ర చట్టం తీసుకురావడం జరిగింది. అంటే ఏంటి? ప్రాంతీయ భాషా పత్రికలకు స్వతంత్ర చట్టం తీసుకురావడం జరిగింది. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఈ ప్రాంతీయ భాషా పత్రికలకు నిషేధించడం జరిగింది అని చెప్పాను. ఎందుకు? అంటే ప్రజలకు అది కూడా ఎప్పుడు నిషేధ చట్టం అంటే ఎవరు తీసుకొచ్చారు? లార్డ్ లిట్టెన్ అనే అతను 1976లో ప్రాంతీయ భాషల పత్రికల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తరువాత వచ్చినటువంటి లార్డ్ రిప్పెన్ అనే అతను పూర్తిగా కూడా భారతీయ ప్రజల మనోగతాలను అర్థం చేసుకొని ప్రాంతీయ భాషలో ఈ పత్రికలు వెలువడితే ప్రజలు బాగా చైతన్యవంతమై రాజకీయ చైతన్యం కలుగుతుందని ఉద్దేశించి ప్రాంతీయ భాషలోనే పత్రికలను ముద్రించాలని ఒక ఆజ్ఞను జారీ చేశాడని కూడా చెప్పుకోవచ్చు మనం. తరువాత చూసుకున్నట్టయితే ఈ కర్మాగార చట్టం. ఓకేనా? నెక్స్ట్ వన్ అంటే అంతరంగిక సంస్కరణలలో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కర్మాగార చట్టం. ఈ కర్మాగార చట్టం చూసుకున్నట్టయితే మనకి క్రీస్తు శకం 1881లో ఏంటి? క్రీస్తు శకం 1881వ సంవత్సరంలో ప్రభుత్వం ఒక కర్మాగార చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటి అంటే ఈ చట్టం ప్రకారం భారతీయ ప్రజల సుఖం జీవనం కొరకే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు ఈ కర్మాగార చట్టాన్ని. అంటే ఈ 7 నుండి 12 సంవత్సరాల మధ్య గల పిల్లలు రోజుకు 9 గంటల మించి పని ఇవ్వకూడదు అని ఒక చట్టాన్ని తీసుకురావడం. అంటే ఈ కర్మాగార చట్టంలో అది కూడా యాడ్ చేశారనమాట. ఏంటి? 7 నుండి 12 సంవత్సరాల లోపు పిల్లల్ని రోజుకి 9 గంటల మించి పని ఇవ్వకూడదు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లలు, స్త్రీలను ప్రమాదకరమైనటువంటి పనుల్లో నియమించరాదు. అంటే ఏవైనా ప్రమాదకరమైనటువంటి పనులు ఉంటాయి కదా, ఈ పనులలో పిల్లలను, స్త్రీలను ప్రమాదకరమైనటువంటి పనుల్లో నియమించరాదు. అంతేకాకుండా వారి పని గంటలు తగ్గించే విధంగా కూడా తీర్మానం చేశాడనమాట. అంటే ఈ కర్మాగార చట్టం ప్రకారం భారతీయ ప్రజలకు కొంతవరకు సుఖజీవనమని చెప్పుకోవచ్చు మనకు. ఎందుకు? ఈ 7 నుండి 12 సంవత్సరాల పిల్లలకి 9 గంటలు మాత్రమే పని అనమాట. అలా కాకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా ఉండేదంటే నిరంతరం పనిగా ఉండేదన్నమాట. అంటే జీతం తక్కువ, పని ఎక్కువ చేర్చుకునే వారి విధంగా కూడా ఉన్నారు. తరువాత ఈ ప్రమాదకరమైనటువంటి పనుల్లో కూడా స్త్రీలని, పిల్లలని నియమించకూడదని ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఇంకా చూసుకున్నట్టయితే ప్రతిరోజు 1 గంట విరామం, నెలకి 4 సెలవులు మంజూరు చేయాలన్నమాట. అంటే ఏంటి? ఈ కర్మాగార చట్టం ప్రకారం ప్రతిరోజు 1 గంట విరామం. ఆ విరామమే కదా ఇప్పుడు మనకి లంచ్ అవర్ అంటూ ఉంటారు. 1 నుంచి 2 వరకు. ఓకేనా? మనకి లంచ్ అవర్. ఆ విధంగా ఎక్కడ ఏ కంపెనీలో అయినా సరే 1 అవర్ అనేది ఈ విరామ సమయం అనేది ఏర్పాటు చేయాలని కూడా ఏర్పాటు చేశారనమాట. అంటే ప్రతిరోజు 1 గంట విరామ సమయం ఉండాలి, నెలకి 4 రోజులు సెలవు ఉండాలన్నమాట. అదే కాకుండా ఇంకా ఈ కర్మాగార చట్టం ప్రకారం చూసుకున్నట్టయితే ప్రమాదకరమైనటువంటి యంత్రాల చుట్టూ రక్షణ కవచాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నమాట. అంటే ఏవైతే ప్రమాదకరం అనిపిస్తాయో ఈ యంత్రాలు, ఆ యంత్రాల చుట్టూ కూడా ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాలన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు ఏదైనా కరెంటుకు సంబంధించినటువంటివి కావచ్చు, లేదా మిషన్లకు సంబంధించినటువంటివి కావచ్చు, ఆ యంత్రాలు వర్క్ చేస్తున్నటువంటి వారికి ప్రాణరక్షణగా లేదా యంత్రాలకి ఒక రక్షణ వలయాన్ని అనేది ఏర్పాటు చేయాలన్నమాట. ఇవన్నీ కూడా మనకి కర్మాగార చట్టంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే ఈ కర్మాగార చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మనకి 1881లో ఈ కర్మాగార చట్టాన్ని కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు మనకి. తరువాత స్థానిక స్వపరిపాలనా సంస్కరణలు. ఓకేనా? ఈ స్థానిక స్వపరిపాలనా సంస్కరణలో చూసుకున్నట్టయితే మనకి ఈ లార్డ్ రిప్పెన్ ప్రవేశపెట్టినటువంటి సంస్కరణల్లో అతి ముఖ్యమైనదిగాను, అదేవిధంగా రిప్పెన్ రాకపూర్వము పట్టణాలలో, పురపాలక సంఘాలలో, గ్రామీణ స్థాయిలో జిల్లా బోర్డులు ఉండేటివన్నమాట. వాటిలో పనిచేసే సభ్యులు ప్రభుత్వం చేత జరిగినటువంటి సభ్యులుగా ఉండేవారనమాట. దీని వలన భారతీయులకు ఎట్టి ప్రాధాన్యత లేదనమాట. అది గమనించినటువంటి రిప్పెన్ 1881లో 82లో 2 శాసనాలను జారీ చేశాడని కూడా చెప్పుకోవచ్చు మనం. ఏంటి? స్థానిక స్వపరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టడం. దాంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే పట్టణాల యందు అంటే ఈ పట్టణాలలో ఉండేటటువంటి
పురపాలక సంఘాలు, గ్రామీణ ప్రాంతాలకు, జిల్లా బోర్డులకు, తాలూకా స్థాయిలో కూడా ఈ బోర్డులను ఏర్పాటు చేయాలి. ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ సంస్థలలో పనిచేసే సభ్యులు దాదాపు ప్రజల చేత ఎన్నుకోబడినట్టు వంటి వ్యక్తులు ఉండేవారు. ప్రభుత్వం చేత 1/3 వంతు మంది సభ్యులు మాత్రమే నియమించబడేదన్నమాట. అంటే ఏంటి? ఈ స్థానిక స్వపరిపాలనలో సభ్యులు అనేవారు దాదాపు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సభ్యులు లేదా వ్యక్తులను నియమించేవారు. ఈ ప్రభుత్వం చేత 1/3 వంతు సభ్యులు మాత్రమే నియమించబడేవారు అనమాట. ఇంకా చూసుకున్నట్టయితే ఈ స్థానిక సంస్థల అభివృద్ధికి అవసరముగా ఆర్థిక వనరులు సమకూర్చటంలోనూ పూర్తిగా కూడా అధికారుల సభ్యత్వానికి వర్తిస్తుందనమాట. ఒకవేళ వనరులు సమకూర్చలేని ఎడల పూర్తిగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆర్థిక సహాయం అనేది కూడా పొందవచ్చు అనమాట. అంటే ఏంటి? ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏవైతే అభివృద్ధికి అవసరం అనుకుంటాయో ఆ ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి పూర్తి అధికారం కూడా సభ్యులకే వర్తిస్తుంది. ఒకవేళ ఆర్థిక వనరులు అంటే డబ్బు అక్కడ లేదు అనుకోండి, ఏదైనా స్థానిక స్వపరిపాలనలో అభివృద్ధి చేయడానికి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు అనమాట. అంతే కదా. ఇప్పుడు మనం ఏదైనా ఒక సపోజ్ మన రాష్ట్రంలోనే ఉందనుకోండి, మన రాష్ట్రంలో ఏదైనా సమస్య ఏర్పాటైనప్పుడు ఆర్థికంగా మనం ఎక్కడి నుంచి అమౌంట్ తీసుకుంటాం? కేంద్ర ప్రభుత్వాన్ని అమౌంట్ అడుగుతామన్నమాట. ఆ కేంద్ర ప్రభుత్వం మనకి ఆ అమౌంట్ ఆర్థిక సహాయం చేస్తుందన్నమాట. అంతే కదా. ఇప్పుడు కేంద్రంలో నుంచే కదా మనం ఈ కోవిడ్కి సంబంధించినటువంటి బడ్జెట్లో కావచ్చు, లేదా వ్యాక్సిన్ కావచ్చు, అవన్నీ మనం ఎక్కడ తీసుకుంటున్నాం? మనకు అవసరం కాబట్టి, మన ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నాయి కాబట్టి అప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నాం. అదేవిధంగా మన రాష్ట్రాల నుంచి కూడా స్థానిక సంస్థలు ఇవన్నీ కూడా తీసుకోవడానికి ఒక అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ విద్యా సంస్కరణలు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి? ఈ విద్యా సంస్కరణలు అంటే ప్రధానంగా ఈ లార్డ్ రిపెన్ ఈ విద్యా సంస్కరణలో విద్యా అభివృద్ధిని చేయుటకు ఈ లార్డ్ రిపెన్ 20 మంది సభ్యులతో ఒక హంటర్ కమిషన్ని ఏర్పాటు చేశాడనమాట. ఈ కమిషన్ ప్రకారం కూడా ప్రధానంగా మనకు హంటర్ కమిషన్ బాగా గుర్తుంది కదా. మన భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టుటకు ఈ కమిషన్ కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అంటే పాఠశాలలు ఏర్పాటు చేయడానికి, ఈ కళాశాలను ఏర్పాటు చేయడానికి చాలా ఉపయోగపడ్డాయి అన్నమాట. ఈ విద్యా సంస్కరణలో భాగంగా చూసుకున్నట్టయితే ఈ లార్డ్ రిపెన్ 20 మంది సభ్యులతో ఒక హంటర్ కమిషన్ నియమించారన్నమాట. ఈ కమిషన్ ప్రకారం ఏంటంటే ప్రధానంగా ప్రాథమిక, మాధ్యమిక స్కూల్లో విద్యా వ్యాప్తి బాగా జరగాలి. ఏంటి? ఫస్ట్ వన్, ప్రాథమిక, మాధ్యమిక స్కూళ్ళల్లో ఈ విద్యా వ్యాప్తి అనేది చాలా బాగా జరగాలి. నెక్స్ట్ వన్, ఉన్నత విద్యా వ్యాప్తి కొరకు ప్రభుత్వ కళాశాలలు మరియు ప్రైవేట్ కళాశాలను స్థాపించవలనని కూడా చెప్పాడనమాట. ఏంటి? ఉన్నతమైనటువంటి విద్య కోసం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మాధ్యమిక, ప్రాథమిక పాఠశాలలో 1 to 10th వరకు ఉంటుంది. తర్వాత ఉన్నత చదువులకు వెళ్ళాలంటే మనం ఈ ప్రభుత్వ కాలేజెస్లోనో లేదా ప్రైవేట్ కాలేజెస్లోనో జాయిన్ కావాలన్నమాట. అలాంటి వాటిని కూడా ఈయన ఏం చేశాడు? హంటర్ కమిషన్ ద్వారా ఉన్నత విద్యా వ్యాప్తి కొరకై ప్రభుత్వ కళాశాలలో కానీ లేదా ప్రైవేట్ కళాశాలను కూడా ఏర్పాటు చేశాడని కూడా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏవేవైతే విద్యా సంస్థలు ప్రభుత్వ ధన సహాయం చేయాలని సిఫారసు చేసుకుంటున్నాయి వాటికి ధన సహాయం అందిస్తాడనమాట. అంటే ఈ విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి ధన సహాయం కూడా వస్తూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ కూడా ఈ విద్యా సంస్కరణలు అంటే ఈ లార్డ్ రిపెన్ ప్రవేశపెట్టినటువంటి పరిపాలనా సంస్కరణలో ఇది కూడా ఒకటి విద్యా సంస్కరణలు. నెక్స్ట్ వన్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ సంస్కరణలు. ఓకేనా. ఈ సివిల్ సర్వీసెస్ సంస్కరణలు అంటే ఏంటంటే పూర్తిగా రిపెన్ అంటే ఎవరు? లార్డ్ రిపెన్ వచ్చిన నాటికి మన భారతదేశంలో భారతీయులు ఈ సివిల్ సర్వీసెస్ రాయడానికి అవి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండేటివన్నమాట. ఈ సివిల్ సర్వీస్ పరీక్షలో ఎక్కడ రాయాలి? ఇంగ్లాండ్లో మాత్రమే జరిగేటివన్నమాట. మన భారతీయులు ఎవరైనా ఎగ్జామ్ రాయాలి అనుకున్నట్లయితే ఇంగ్లాండ్కి వెళ్ళి రాసేవాళ్ళు అనమాట. అలాంటి సందర్భాలలో ఈ లార్డ్ రిపెన్
ఈ సివిల్ సర్వీసెస్ సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఈ రిపెన్ వచ్చేనప్పటికి మన భారతదేశంలో ఈ సివిల్ సర్వీస్ ప్రవేశానికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండేటివి. అలాంటి సమయాలలో ఈ లార్డ్ రిపెన్ ఇంగ్లాండ్‌లో మాత్రమే జరిగేటువంటి సివిల్ సర్వీసెస్ పరీక్షలు లండన్‌లో మాదిరిగానే పూర్తిగా కూడా మన భారతదేశంలో కూడా ప్రవేశపెట్టి వయో పరిమితిని కూడా ప్రవేశపెట్టాడనమాట. ఓకేనా? అంటే లండన్‌లో ఏ విధమైనటువంటి సివిల్ సర్వీసెస్ పరీక్షలు జరుగుతాయో భారతదేశంలో కూడా ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలు జరగాలని ఈ లార్డ్ రిపెన్ ప్రవేశపెట్టాడు. దానికి కూడా ఒక వయో పరిమితిని నియమించడం జరిగిందనమాట. ఆయన ప్రవేశపెట్టిన తరువాతే మనకి మన భారతదేశంలో ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అనేటివి జరుగుతూ వచ్చాయనమాట. లేదంటే ఇంతకు ముందుగా ప్రతి అంటే ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంగ్లాండ్‌కి వెళ్ళి రాసుకొని వచ్చేవాళ్ళనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఆర్థిక సంస్కరణలు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్థిక సంస్కరణలు. ఆర్థిక సంస్కరణల్లో మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా లార్డ్ రిపెన్ 2 రకాల ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఓకేనా? అంటే ఈ 2 రకాల ఆర్థిక సంస్కరణల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం బాగా బాగా ఆర్థిక సంస్కరణలు బాగా అభివృద్ధి చెందాయని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఈ లార్డ్ రిపెన్ ఏం చేశాడంటే స్వేచ్ఛాయుత వ్యాపార పద్ధతిని ప్రవేశపెట్టాడమ్మా. అంటే ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ఈయన స్వేచ్ఛాయుత వ్యాపార పద్ధతిని ప్రవేశపెట్టాడు. అంటే ఏంటి? ఈ ఆర్థిక సంస్కరణలు మనకి లార్డ్ రిపెన్ 2 రకాలైనటువంటి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడని చెప్పాను కదా! దాంట్లో ఒకటి పూర్తిగా స్వేచ్ఛాయుత వ్యాపార పద్ధతి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్థిక వికేంద్రీకరణ. ఈ 2 రకాలైనటువంటి ఆర్థిక సంస్కరణలని ఈ లార్డ్ రిపెన్ మన భారతదేశంలో ప్రవేశపెట్టాడని కూడా చెప్పుకోవచ్చు. దాంట్లోనే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్వేచ్ఛాయుత వ్యాపార పద్ధతి. ఓకేనా? ఈ స్వేచ్ఛాయుత వ్యాపార పద్ధతిలో లార్డ్ వార్త్ బ్రూక్ అనే వైస్రాయ్. ఓకేనా? ఎవరు? లార్డ్ వార్త్ బ్రూక్ అనే వైస్రాయ్ భారతదేశంలో స్వేచ్ఛాయుత వ్యాపార పద్ధతిని రద్దు చేసి వ్యాపార కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని తీర్మానం చేశాడనమాట. అంటే ఏంటి? పూర్తిగా కూడా ఈ స్వేచ్ఛాయుత వ్యాపారం చేసేటటువంటి పద్ధతిని రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే వ్యాపారం జరగాలని కూడా ఏర్పాటు చేశాడని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇలాంటి తీర్మానాల వలన మన భారతీయుల ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నాభిన్నమైపోయిందనమాట. అలాంటి పద్ధతిలో ఈ లార్డ్ రిపెన్ వాటికి స్వస్తి చెప్పి స్వేచ్ఛాపూరిత వ్యాపారం భారతీయుల శ్రేయస్సుకు కారణమని వాటిని తిరిగి మళ్ళీ స్వేచ్ఛాపూరిత వ్యాపారాన్ని పునఃప్రారంభించినటువంటి వ్యక్తిగా కూడా మనం లార్డ్ రిపెన్ గురించి చెప్పుకుంటాం. ఓకేనా? ఈ విధంగా ఒక ఆర్థిక సంస్కరణలో స్వేచ్ఛాపూరితమైనటువంటి వ్యాపారాన్ని చేసుకోవడానికి కూడా కల్పించడం కూడా చెప్పుకోవచ్చు. తరువాత ఆర్థిక వికేంద్రీకరణ చేయడం జరిగిందనమాట. ఆర్థిక వికేంద్రీకరణ అంటే ఏంటి? ఈ రిపెన్ భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి స్థాయిని తీసుకొని పొందటానికి 3 పద్ధతులు ప్రవేశపెట్టాడనమాట. ఏంటి అంటే ఆర్థిక వికేంద్రీకరణ. ఈ రిపెన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి స్థాయిని తీసుకొని స్థాయికి ఒక ఉన్నత అంటే ఏంటంటే పూర్తిగా కూడా ఎక్కడో దిగువ స్థాయిలో ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థను ఇతను ఉన్నత స్థాయికి తీసుకొని పోవడానికి 3 పద్ధతులు ప్రవేశపెట్టాడు. ప్రధానంగా చూసుకున్నట్టయితే అది కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఓకేనా? ఏంటి? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాలను ఇతడు మన ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వికేంద్రీకరణ చేయడానికి ప్రవేశపెట్టాడని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఒకటి వచ్చేసి కేంద్ర జాబితా. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి ఆర్థిక వికేంద్రీకరణలో అంటే కేంద్ర జాబితా. ఈ కేంద్ర జాబితాలో చూసుకున్నట్టయితే ఇందులో తంతి తపాలా, రైల్వే, భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని సమకూరుస్తూ ఉంటుందన్నమాట కేంద్ర జాబితా. తంతి తపాలా అంటే తెలుసు కదా, పోస్ట్ ఆఫీసెస్. తర్వాత రైల్వే, ఈ భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని అంతటినీ కూడా ఏది సమకూరుస్తూ ఉంటుందంటే కేంద్ర జాబితా ఆధీనంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రాష్ట్ర జాబితా. ఈ రాష్ట్ర జాబితాలో విద్య,
రహదారులకు సంబంధించినటువంటి అంశాలను మొత్తం కూడా ఇది ఏర్పాటు చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఈ రాష్ట్ర జాబితాలో ఏంటి అంటే విద్యకు సంబంధించినవి లేదా రహదారులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటుంది రాష్ట్ర జాబితా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉమ్మడి జాబితా. అంటే మూడు జాబితాలు ఉన్నాయి కదా, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఉమ్మడి జాబితా. ఈ ఉమ్మడి జాబితాలో చూసుకున్నట్టయితే మనకి ఈ అడవులు, ఎక్స్చేంజ్ సుంకాలు, రిజిస్ట్రేషన్లు మొదలైనటువంటి వాటి వలన వచ్చే ఆదాయాన్ని సమకూరుస్తూ ఉంటుందన్నమాట ఈ ఉమ్మడి జాబితా. ఏంటివి? అడవులు కావచ్చు, ఎక్స్చేంజ్ సుంకాలు కావచ్చు అంటే పన్నులు, తర్వాత రిజిస్ట్రేషన్ల వల్ల వచ్చే ఆదాయం కావచ్చు, వీటి వలన వచ్చే ఆదాయాన్ని అంతటినీ కూడా ఈ ఉమ్మడి జాబితా అనేది సమకూరుస్తూ ఉంటుందన్నమాట. అదేవిధంగా కేంద్ర జాబితా అంశాలపైనటువంటి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందన్నమాట. కానీ ఈ ఉమ్మడి జాబితాపై రెండింటికి అధికారం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని, అంటే ఈ రెండింటికి కూడా ఏది ఉమ్మడి జాబితా కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వాటిపైన అజమాయిషి చేసే అధికారం ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఆర్థిక వికేంద్రీకరణ అనేది కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఈ 3 జాబితాల ద్వారా కూడా ఈ ఆర్థిక వికేంద్రీకరణ స్థాయిని తెలుసుకొని మన భారతదేశంలో ఆర్థిక వికేంద్రీకరణ స్థాయిని చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లాడని కూడా చెప్పుకోవచ్చు లార్డ్ రిప్పన్ పరిపాలనలో. తరువాత చూసుకున్నట్టయితే నెక్స్ట్ వన్ ఇంకా ఈ ప్రజాహిత సంస్కరణలు కూడా కొన్ని ప్రవేశపెట్టాడు అనమాట. ఈ ప్రజాహిత సంస్కరణలో చూసుకున్నట్టయితే సుమారుగా ఈ ప్రజాహిత సంస్కరణలో 1200 మైళ్ళు ఒక పంట కాలువను తవ్వించాడు. సుమారు 1 మిలియన్ ఎకరాల భూమికి సాగులోకి తీసుకొచ్చాడు అనమాట. అంటే ఈ ప్రజాహిత కార్యక్రమాల్లో భాగంగా అతడు 1200 మైళ్ళు పంట కాలువను తవ్వించే 1 మిలియన్ ఎకరా భూమిని సాగులోకి తీసుకొచ్చాడని కూడా చెప్పుకోవచ్చు మనం. తర్వాత చూసుకున్నట్టయితే సుమారు 20,000 మైళ్ళు పొడవున రైల్వే మార్గాలను వేయించటం. నెక్స్ట్ వచ్చేసి భారతీయులను అభిమానించి వారికి ఉన్నతమైనటువంటి పదవులు కల్పించటం. భూ కమతాల చట్టమును ప్రవేశపెట్టి జమీందారుల నుండి కౌలుదారులకు రక్షణ కల్పించటం. ఇవన్నీ కూడా ప్రజాహిత కార్యక్రమంలో భాగంగా ఈ లార్డ్ రిప్పన్ మన భారతదేశంలో ప్రవేశపెట్టాడని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఇల్బర్ట్ బిల్ వివాదం. ఆల్రెడీ చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లోనే. ఈ ఇల్బర్ట్ బిల్ వివాదం అంటేనే ఏంటి? ఈ ఇల్బర్ట్ బిల్ వివాదం చూసుకున్నట్టయితే మనకి రిప్పన్ పరిపాలనలో గొప్ప అంటే ఒక వివాదానికి కారణమైనటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది ఇల్బర్ట్ బిల్స్. ఓకేనా? ఇది నేటికి మన భారతీయుల్లో కొందరిలో పదోన్నతమైన జిల్లా మెజిస్ట్రులుగా, అంటే అప్పుడు పూర్తిగా మన భారతీయులలో కొంతమంది పదోన్నతమైన అంటే ఉన్నతమైనటువంటి విద్యావంతులు ఉండటం చేత, న్యాయవాదన బాగా చదివినటువంటి చేత ఈ ఉన్నతమైనటువంటి జిల్లా మెజిస్ట్రేట్లుగా కూడా అయ్యారనమాట. కానీ భారతీయులు శిక్షా స్మృతిని ప్రకారం కాకుండా యూరోపియన్ క్రిమినల్ ఎవరైతే ఉంటారో వారి కేసులను పరిష్కరించే అధికారం మన భారతీయులకు లేకుండా చేశారనమాట. ఏంటి? ఒక యూరోపియన్ నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన శిక్షా స్మృతి ద్వారా కాకుండా విచారణ జరపకుండా ఉండేదన్నమాట. అలాంటి సమయాలలో ఈ వివక్షతను తొలగిస్తూ వైస్రాయ్ కౌన్సిల్ న్యాయశాఖలో ఒక సభ్యుడైనటువంటి సిబి ఇల్బర్ట్ ఒక బిల్లును తయారు చేశాడనమాట. ఆ బిల్లును రూపొందించి ఈ బిల్లునే యూరోపియన్లు, ఆంగ్లో ఇండియన్లలో ఆందోళన కలిగించింది. ఏంది? తమ జాతి ఔన్నత్యాన్ని గొడ్డల పెట్టుగా భావించినటువంటి వారిలో జాతి అహంకారం కట్టలను పెంచుకుని ఆందోళన చేసినటువంటి ప్రదర్శనలు దారితీస్తుంది అనమాట. ఏంటి? ఇంగ్లీష్ వారు యాజమాన్యంలో ఉన్నటువంటి పత్రికల మీద రిప్పన్ మీద పూర్తిగా కూడా దుమ్మెత్తిపోసాయి. ఎందుకు? కలకత్తా వీధుల్లో బహిరంగంగా రిప్పన్ అవమానించడం. దీని ఫలితంగా ఈ రిప్పన్ ఇల్బర్ట్ బిల్లును సవరించి న్యాయశాఖ సంఘంలో నియమించాలని, అందులో సగానికి తక్కువ కాకుండా యూరోపియన్లు కూడా ఉండాలని నిర్ణయించాడనమాట. అంటే జాతి విచక్షణ తొలగించడానికి రిప్పన్ చేసినటువంటి ఈ చిన్న ప్రయత్నం విఫలమైంది. ఈ ఇల్బర్ట్ బిల్ వ్యతిరేకంగా యూరోపియన్లను లేవదీసినటువంటి దుమారం ప్రదర్శించి
ఈ జాతి అహంకారం భారతీయులలో తమ దేశంలో తాము అనుభవిస్తున్నటువంటి కష్టాలను, పౌరసత్వాన్ని అగవగతం చేయడానికి జాతీయతను రగిల్చాయని కూడా చెప్పుకోవచ్చు మనం. ఏంటి ఈ ఇల్బర్ట్ బిల్ వివాదం మీకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ ఇండియన్ నేషనల్ జడ్జెస్ ఇండియన్ నేషనల్ జడ్జెస్ యూరోపియన్లు క్రిమినల్ కేసులో విచారించే హక్కు ఈ బిల్లు తమ హక్కులు హరించే విధంగా ఉందని యూరోపియన్లు, ఆంగ్లో ఇండియన్లు కూడా భావించారు. ఆ విధంగానే ఇంగ్లాండ్‌లో రిప్పన్‌కి వ్యతిరేకంగా అనేక విమర్శలు వచ్చాయన్నమాట. ఆ విమర్శలను కూడా లెక్క చేయకుండా తట్టుకొని రిప్పన్ ఈ బిల్లులో కొన్ని మార్పులు చేశాడు. ఏంటి ఆ మార్పులంటే యూరోపియన్లను విచారించే ఇండియన్ జడ్జికి సహకారంగా ఒక జ్యూరీ ఉండాలి. ఆ జ్యూరీలో కూడా సగం మంది యూరోపియన్‌లో కూడా ఉండాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడనమాట. దీని ద్వారా ఈ ఇల్బర్ట్ బిల్ వివాదం కూడా కొంతవరకు మనకు తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆఫ్ఘాన్ వివాదం. ఈ ఆఫ్ఘాన్ విధానంలో లార్డ్ రిప్పెన్ అనుసరించినటువంటి సామ్రాజ్య విస్తరణ విధానానికి స్వస్తి చెప్పి రిప్పెన్ ఆఫ్ఘాన్తో ఒక సంధి చేసుకున్నాడనమాట. రెండో ఆఫ్ఘాన్ యుద్ధం ముగిసిన తరువాత ఈ సంధి ప్రకారం అబ్దుల్ రహమాన్ ఆఫ్ఘాన్ అమర్గా గుర్తింపు కలిగించి అంతేకాకుండా కాబూల్ నందు ప్రతినిధిగా ఉండాలని అర్షద్కు స్వస్తి చెప్పాడనమాట. ఈ విధంగా కూడా ఇక్కడ ఇతని పరిపాలనా సంస్కరణలో మన భారతదేశంలో చాలా వరకు కనిపించని చెప్పుకోవచ్చు. తరువాత మైసూర్ రాజ్యంను తిరిగి అప్పగించుట. అంటే ఏంటి ఈ మైసూర్ రాజ్యం కూడా మళ్ళీ తిరిగి అప్పగించేశాడనమాట. అంటే దుష్పరిపాలన అనే నేపంతో విలియం బెంటింగ్ మైసూర్ను ఆక్రమించాడు. కానీ రిప్పన్ మైసూర్ను తిరిగి హిందూ వంశములకే చెందినటువంటి హిందూ వడయార్ అనే వంశముకు అప్పగించి ఇలా శాంతి సామ్రాజ్యంను స్థాపించి విదేశాంగ విధానానికి కూడా పునాదులు వేశాడని కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా, ఇది విదేశాంగ విధానానికి సంబంధించినటువంటిది. ఏంటి ఆంతరంగిక సంస్కరణలు తర్వాత విదేశాంగ విధానం అన్నాను కదా, ఆ విదేశాంగ విధానంలో ఈ మైసూర్ రాజ్యాన్ని తిరిగి అప్పగించడం జరిగింది. ఏంటి దుష్పరిపాలన నేపంతో విలియం బెంటింగ్ మైసూర్ను ఆక్రమించుకోవడం జరిగింది. కానీ ఈ లార్డ్ రిప్పెన్ మైసూర్ను తిరిగి హిందూ వంశములకు చెందినటువంటి హిందూ వడయార్ అను వంశమునకు అప్పగించి ఇలా శాంతిని సామ్రాజ్యం స్థాపించాడు. కాబట్టి ఇది విదేశాంగ విధానానికి పునాదులు వేసిందని కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా, తరువాత చూసుకున్నట్టయితే ఇంకా మనకి దీంట్లో ఈ ఇలా ఎన్నో లార్డ్ రిప్పెన్ ఇలా ఎన్నో ప్రజాహిత సంస్కరణలు ప్రవేశపెట్టి భారతీయుల ప్రాముఖ్యతకు రిప్పెన్ అనర్గళంగా కృషి చేసి రిప్పెన్ పదవి విరమణ చేసి ముంబై వీధుల నుండి పోతున్నప్పుడు తమ ఆత్మ బంధువు అయినటువంటి అంటే ఆత్మ బంధువు తమను వదిలి వెళుతున్నాడనే తలుచుకొని మన భారతీయులు కంటి నిండా నీరు వదిలారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆయన అంటే వెళ్తుంటాడు కదా, ఆయనను మధ్య మధ్యలో ఆపి పూలమాలలతో కానుకలతో సత్కరించి మన కానుకలు పూలమాలలు ఆపుతూ అతన్ని ఊరేగింపుకుంటూ అతన్ని తీసుకువెళ్ళారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ ఆచార్య ఎస్ గోపాల్ చెప్పినట్లు అతడు భారతీయులచే ఆదరించబడినటువంటి ఆంగ్లేయులచే ద్వేషించబడాడని కూడా చెప్పుకోవచ్చు. ఏంటి అంటే మన భారతీయుల చేత బాగా ఆదరించబడాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆంగ్లేయులచే ద్వేషించబడినటువంటి వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఆంగ్లేయుల చేత ద్వేషించబడినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు? మన భారతదేశంలో అతని పరిపాలనా కాలంలో ఒక చక్కటి స్వయం స్వపరిపాలనను ఏ విధంగా ఏర్పాటు చేయాలి, భారతీయ ప్రజలను బాగా చైతన్యవంతం చేయాలి అని అనేక అంశాలు మన భారతదేశాన్ని చైతన్యవంతం అభివృద్ధి చేయడానికి అనేక అంశాలు కృషి చేశాడు. కాబట్టి మన భారతీయులు అతన్ని బాగా ఆదరించారు. అందుకే ఈ బ్రిటిష్ ప్రభుత్వం అంటే ఆంగ్లేయులు అతన్ని ద్వేషించారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఈ మన భారతదేశంలో రాజప్రతినిధుల్లోనే గొప్ప పేరు గలవాడు, మన భారతీయ అభిమానాలు పొందినటువంటి వ్యక్తిగా కూడా మహనీయుడిగా కూడా ఈ లార్డ్ రిప్పన్ గురించి చెప్పుకుంటాం. అందుకే కదా ఇతన్ని స్థానిక స్వపరిపాలన పితామహుడుగా కూడా అని అంటారు. ఓకేనా, ఈ విధంగా మన భారతదేశంలో
స్థానిక స్వపరిపాలన వ్యవస్థకు మూల పురుషుడయ్యాడని కూడా చెప్పుకోవచ్చు లార్డ్ రిప్పన్. ఈ 2 అంశాలను ప్రవేశపెట్టి అంటే ఈ విదేశాంగ విధానానికి స్వస్తి చెప్పి శాంతిని నెలకొల్పుట ఇలాంటి సాధనాలకైనా ఎవరు లార్డ్ రిప్పెన్ ఈ 2 ప్రభుత్వ విధానాలను అనుసరించడం కూడా చెప్పుకోవచ్చు. ఒకటి ఆంతరంగిక సంస్కరణలు, 2 ఈ విదేశాంగ విధానం. ఈ 2 సంస్కరణల ద్వారా మన భారతదేశాన్ని బాగా అభివృద్ధి పరిచాడు. ఈ రిప్పన్ పరిపాలనా సంస్కరణలు బాగా అభివృద్ధి చేశాయని కూడా చెప్పుకోవచ్చు మనం. ఏంటేంటి? ప్రాంతీయ పత్రికలకు స్వతంత్ర చట్టం తీసుకురావడం జరిగింది. ఓకేనా? తరువాత కర్మాగార చట్టం తీసుకురావడం జరిగింది. అంటే ఎప్పుడు? క్రీస్తు శకం 1881లో కర్మాగార చట్టం. తరువాత ఈ స్థానిక స్వపరిపాలన సంస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటి? పట్టణాలలో ఉన్నట్టు పురపాలక సంఘాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలకు, జిల్లా బోర్డులకు, తాలూకా స్థాయిలో కూడా ఈ బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పాడు. తరువాత విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఏంటి? ఈ విద్యా సంస్కరణలో భాగంగా లార్డ్ రిప్పెన్ 20 మంది సభ్యులతో ఒక హంటర్ కమిషన్ నియమించడం జరిగింది. దీని ద్వారా ప్రాథమిక, మాధ్యమిక స్కూలుల్లో ఈ విద్య వ్యాప్తి బాగా చేయాలి. అంతేకాకుండా ఉన్నత విద్య కొరకు ప్రభుత్వ కళాశాలలో కావచ్చు, ప్రైవేట్ కళాశాలలో కావచ్చు స్థాపించాలని ఆదేశించాడనమాట. ఆర్థిక అంటే ఇంకా ఈ విద్యా సంస్కరణల్లోనే మనకు ఈ సివిల్ సర్వీసెస్ సంస్కరణలు అంటే ఏంటి? ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ మన భారతీయులు రాయాలి అంటే ఎక్కడికి వెళ్ళి రాయాలి? ఇంతకుముందు ఇంగ్లాండ్కి వెళ్ళి రాయాలన్నమాట. తరువాత లార్డ్ రిప్పన్ మన భారతదేశానికి వచ్చిన తరువాత ఇంగ్లాండ్లో ఏ విధమైనటువంటి పరీక్షా విధానం జరుగుతుందో అదే విధమైనటువంటి పరీక్షా విధానాన్ని కూడా ఈ మన భారతదేశంలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ని ప్రవేశపెట్టడం, ఈ వయో పరిమితిని కూడా ప్రవేశపెట్టాడు అనమాట. నెక్స్ట్ వన్ ఈ ఆర్థిక సంస్కరణలు. ఈ ఆర్థిక సంస్కరణలో చూసుకున్నట్టయితే మనకు 2 రకాలైనటువంటి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఒకటి ఈ స్వేచ్ఛాయుత వ్యాపార పద్ధతి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్థిక వికేంద్రీకరణ. ఈ ఆర్థిక వికేంద్రీకరణలో మళ్ళీ 3 పద్ధతులు ఉన్నాయి. ఏంటి? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఇవన్నీ కూడా ఆర్థిక వికేంద్రీకరణలో భాగంగా కూడా ప్రవేశపెట్టాడని చెప్పుకోవచ్చు. తరువాత ప్రజాహిత కార్యక్రమాలు కావచ్చు, నెక్స్ట్ వన్ ఇల్బర్ట్ బిల్ వివాదం కావచ్చు, ఆఫ్ఘాన్ విధానం కావచ్చు, మళ్ళీ ఈ విదేశాంగ విధానంలో మైసూర్ రాజ్యంను తిరిగి మళ్ళీ అప్పగించటం కావచ్చు. ఇవన్నీ కూడా ఇలా ఎన్నో ప్రజాహిత సంస్కరణలు ప్రవేశపెట్టి భారతీయులకు ప్రాధాన్యతకు ఈ లార్డ్ రిప్పెన్ అనర్గళంగా కృషి చేసినటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ లార్డ్ రిప్పన్ పరిపాలనా సంస్కరణలు మన భారతదేశంలో చాలా ఉపయోగపడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా?